ఏపీ సీఎం చంద్రబాబు ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి రామ్మూర్తి నాయుడు పార్థివ దేహం తరలించారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన భౌతిక దేహాన్ని నారావారిపల్లెకు తరలించారు. కాసేపు ప్రజలు సందర్శనార్థం ఉంచారు. నారావారిపల్లెకు చేరుకున్న బంధువులు, అభిమానులు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వర్మ, రాత్రి ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గం నారావారి పల్లెలో నారా రామ్మూర్తి నాయుడికి సంబంధించి కూడా నివాళి కార్యక్రమం జరుగుతుంది. ఆయన పార్థివ దేహానికి బంధుమిత్రులు అలాగే ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఆయనకు కడసారి చూస్తూ ఆయనకు కన్నీటి నివాళి అర్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి నారా లోకేష్ మంత్రి ఆయన స్వయంగా ఆయన పార్థివ దేహంతో పాటు ఆయన రావడం జరిగింది. ఆయన దగ్గరుండి ఇక్కడ అంత్యక్రియ ఏర్పాట్లు కూడా నారా లోకేష్ తన చిన్నాన్నకు సంబంధించి కూడా అంత్యక్రియలకు దగ్గరుండి మొత్తం చూసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దాదాపు 10:30 గంటల ప్రాంతంలో 10:20 గంటలకు ఆయన రేణిగుంట ఎయిర్పోర్ట్ కు చేరుకొని ఉన్నారు. అక్కడ నుంచి నేరుగా నారావారిపల్లె చేరుకొని ఆయన కూడా తన తమ్ముడి అంత్యక్రియల్లో ఆయన పాల్గొననున్నారు. ఇక నారావారి పల్లెలో ప్రస్తుతం ప్రముఖులు పెద్ద ఎత్తున కూడా వచ్చి సినీ ప్రముఖులు గాని అటు రాజకీయ ప్రముఖులు కూడా వస్తూ కూడా రామ్మూర్తి నాయుడికి కడసారి వాళ్ళు నివాళి అర్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆయన పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఇక్కడ చంద్రబాబు నివాసానికి ఎదుర్కొన్న నారా ఖర్జూర నాయుడు అలాగే అమ్మన్నమ్మకి సంబంధించి సమాధుల దగ్గర ఆయన సంబంధించి సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని కూడా ఉంచడం జరిగింది. మధ్యాహ్నం దాదాపు 1 గంట పైన ఆ తర్వాత అంత్యక్రియలు ప్రారంభమవుతాయి. అంత్యక్రియలు సంబంధించి సాయంత్రం 4:30 లోపే పూర్తిగా ఆ తర్వాత రాహుకాలు ఉండడంతో అంత్యక్రియలు పూర్తి చేయాలని చెప్పి కూడా బంధువులు నిర్ణయించడం జరిగింది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక నారావారిపల్లె వెళ్లే దారి కూడా ఒక రోడ్డు కూడా సన్నగా చిన్న రోడ్డు కావడంతో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కూడా పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నారావారిపల్లె ఉన్నారు. ఎయిర్పోర్ట్ కు చేరుకుని అనంతరం దాదాపు 11 గంటల ప్రాంతమైన నారావారిపల్లి చేరుకుంటారు. అనంతరం తమ్ముడు అంత్యక్రియల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఏదైతే చంద్రబాబు తల్లిదండ్రుల సమాధి దగ్గర ఈయన అంత్యక్రియలు కూడా రామ్మూర్తి నాయుడుకు సంబంధించి కూడా అంత్యక్రియలు పూర్తి కానున్నాయి. ఇప్పటికే నారా నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అలాగే తెలంగాణ నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చంద్రబాబు సన్నిహిత రాజకీయ ప్రముఖులు కూడా ఈ కడసారి రామ్మూర్తి నాయుడికి నివాళి అర్పించి చంద్రబాబు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ వర్మ, థ్యాంక్ యూ. రామ్మూర్తి భౌతిక దేహాన్ని నారావారిపల్లికి తరలించారు. నారావారిపల్లి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్. సుధార్తి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతదేహం కొద్దిసేపటి క్రితమే విమానాశ్రయం నుంచి తన స్వగ్రామమైన నారావారిపల్లికి చేరుకుంది. ఇప్పటికే నారావారిపల్లిలోని తన స్వగృహంలో ఇప్పటికే భారీ ఎత్తున చంద్రగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ అభిమానులు కావచ్చు, అదేవిధంగా నారా అభిమానులు, అదేవిధంగా నందమూరి అభిమానులు కూడా భారీ ఎత్తున ఇక్కడికి నారావారిపల్లిలోని తన నివాసానికి లాస్ట్ సారి అంటే చివరిసారి కడచూపు చూసేందుకు కూడా నారావారిపల్లిలోని తన నివాసం వద్దకు ఇక ప్రజలందరూ చేరుకుంటుంటారు. మరోపక్క అంటే రాష్ట్ర మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో అంటే నారావారిపల్లికి చేరుకుంటుంటారు. ఇక్కడ పెద్ద సమస్యగా ఏర్పడింది అని చెప్పవచ్చు. వీరందరినీ ఒక చోట చేరడానికి అంటే నారావారిపల్లికి వెళ్ళేది ఇల్లు కూడా దారిలో ఉంటుంది. ఈ కల్లూరుకి వెళ్లే దారిలో మొత్తం మీద ఇది రంగంపేట నుంచి కల్లూరుకి వెళ్లే దారిలో చంద్రబాబు నాయుడు నివాసం ఉంటుంది నారావారిపల్లి. అయితే పూర్తి స్థాయిలో వీఐపీల తాకిడి ఎక్కువ కావడంతో ఒక్కసారిగా పోలీసులు కూడా తీవ్ర స్థాయిలో ఇక్కడ ఇబ్బంది పడే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇది మొత్తం కూడా సింగిల్ వే కావడంతో మొత్తం పోలీసులకు కొంచెం తలనొప్పిగానే మారింది. ఏదేమైనప్పటికీ రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి ఒకసారిగా కడసారి చూసేందుకు భారీ ఎత్తున ఇక్కడికి ప్రజలైతే చేరుకుంటున్నారు. మరోపక్క ఎమ్మెల్యేలు మంత్రులు అంతా కూడా ఇప్పటికే నారా లోకేష్ కూడా తన నివాసంలోనే ప్రస్తుతం దగ్గరుండి ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు 10:20 రేణిగుంట విమానాశ్రయం నుంచి అంటే నేరుగా నారావారిపల్లికి చేరుకుంటారు. అంటే అనంతరం ఇక్కడ అంత్యక్రియలు జరిగే కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా ఇప్పటికే కుటుంబ సభ్యులు అయితే ఆయన తెలపడం జరిగింది. అయితే మొత్తం మీద మధ్యాహ్నం 2 గంటలకంతా అంత్యక్రియలు పూర్తి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే రాజకీయ నాయకులతో పాటు అదేవిధంగా
సినీ ప్రముఖులు కూడా నారావారిపల్లికి చేరుకుంటున్నారు. కడసారి రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని చూసేందుకు కూడా వారి ఎత్తున ఇక్కడికి ఆ చంద్రగిరి ప్రజలే కాకుండా తిరుపతి చుట్టుపక్కల ఉన్న ప్రజలు కావచ్చు, అదే విధంగా సినీ ప్రముఖులు కావచ్చు, ప్రతి ఒక్కరు నారావారిపల్లికి అయితే చేరుకుంటుంటారు. అయితే రెండు గంటలకి లోపల ఈ అంత్యక్రియలు పూర్తి కావస్తుందని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు మనతో మాట్లాడుతూ చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ అంటే రామ్మూర్తి నాయుడు ఒక్కసారిగా ఈ విధంగా మరణానికి గురి కావడంతో చంద్రగిరి ప్రజలకంతా ఎంతో దిగ్భ్రాంతినే చెందిందని చెప్పుకోవచ్చు. అయితే రామ్మూర్తి నాయుడుకు అది అమ్మన్నమ్మ అదేవిధంగా ఖర్జూరపు నాయుడికి మొత్తం 4 సంతానము. దాంట్లో మొదటికి చంద్రబాబు నాయుడు, తర్వాత రాజేశ్వరమ్మ, అదేవిధంగా 3వది సంతానం రామ్మూర్తి నాయుడు అని చెప్పుకోవచ్చు. 4వ సంతానం హైమావతమ్మ. అంటే మొత్తం అమ్మన్నమ్మ ఖర్జూరపు నాయుడుకి మొత్తం 4 సంతానంలో 3వ సంతానం రామ్మూర్తి నాయుడు. ఈ రామ్మూర్తి నాయుడు మరణ వార్త వినగానే కుటుంబ సభ్యులంతా కూడా ఒకసారిగా తల్లడిల్లిపోయారు. అంటే రామ్మూర్తి నాయుడికి గత 10 సంవత్సరాల నుంచి కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రామ్మూర్తి నాయుడికి దగ్గరుండి నారా రోహిత్, నారా లోకేష్, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దగ్గరుండి కూడా ట్రీట్మెంట్ ఇప్పిస్తూ వచ్చారు. అయితే నిన్న సాయంత్రం ఒక్కసారిగా తీవ్ర అవస్థలకు గురి కావడంతో హుటాహుటిన ఏఐజీ హాస్పిటల్ నుంచి చికిత్స అందించడానికి తెలిసిన వెంటనే అంటే ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు కూడా మనకు ఏఐజీ హాస్పిటల్కి చేరుకునే విషయం తెలిసింది. ఏదేమైనప్పటికీ ఒక్కసారి రామ్మూర్తి నాయుడు మరణ వార్త వినగానే చంద్రగిరి ప్రజలు ఎంతగానో బాధపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1994 నుంచి 1999 వరకు కూడా చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి శాసన సభ్యులుగా ఇక్కడ ఎన్నో సేవలు అందించినారు. అంటే చంద్రగిరి వర్గ ప్రజల్ని మాట్లాడించినప్పుడు అంటే ఈ నియోజకవర్గానికి సంబంధించి పలు అభివృద్ధి పనులు కూడా రామ్మూర్తి నాయుడే చేశారని చెప్పేసి ప్రతి ఊర్లో కూడా వాటర్ ట్యాంకులు కావచ్చు, అదే విధంగా సిసి రోడ్లు కావచ్చు, అదే ఇంటింటికి కుళాయిలు కావచ్చు అప్పట్లోనే 94, 99 మధ్యలో ఏర్పాటు చేశారు. కాబట్టి అప్పటి నుంచి కూడా అంటే రామ్మూర్తి నాయుడు రాజకీయ అజాత శత్రువుగానే చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నాడని చెప్పేసి కూడా ఇక్కడ అంటే రామ్మూర్తి నాయుడికి అతి దగ్గరగా ఉన్న ప్రజలందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు, అంటే చంద్రబాబు నాయుడు కావచ్చు, రామ్మూర్తి నాయుడు ఇద్దరు అన్నదమ్ములు చిత్తూరు జిల్లా నుంచి ఒక కింద నుంచి ఎదుగుతూ వచ్చారు, అంచనాలతో ఎదుగుతూ వచ్చారు. అంటే మనం రామ్మూర్తి నాయుడు విషయానికి వస్తే ఇక్కడ రామ్మూర్తి నాయుడు నారావారిపల్లి సమీపంలో ఒక పౌల్ట్రీని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అనంతరం రాజకీయ నాయకులని అంచనంచలుగా ఎదుగుడు మొత్తం మీద చూసుకుంటే కొంత మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ చాలా వరకు అంటే పూర్తి స్థాయిలో పోలీసులు పకడ్బందీగా ఉండారనే చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ ఇక్కడ వారిపల్లిలో మాత్రం పూర్తి స్థాయిలో భద్రత అయితే కట్టుదిట్టమైన చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ కొంతమంది నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. అలా చెప్పండి అన్న, మీరు ఎవరి నుంచి ఇచ్చారు? అంటే గిరీష్ అన్నారు అమ్మని లోపలికి కల్చరల్ అంటే వాళ్ళు చూసుకొని వచ్చినాం. ఇది మొత్తం మీద పోలీసులు కూడా వివిధ ఆంక్షలు అయితే పెడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో అంటే విఐపీలు తాకిడి ఎక్కువ కావడంతో వాళ్ళందరినీ కంట్రోల్ చేసేదానికి కూడా పోలీసులకి తలనొప్పిగా మరని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం చంద్రగిరి నియోజక ఎమ్మెల్యే పులివర్తి నాని కూడా పనులన్నీ కూడా దగ్గర నుంచి పర్యవేక్షిస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పులివర్తి నాని అంటే చంద్రగిరి ఎమ్మెల్యే పనులన్నీ ఇక్కడ ఎప్పటికప్పుడు ఎవరిని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేది కూడా తీవ్ర స్థాయిలో అంటే నిన్నటించి కూడా పులివర్తి నాని ఇక్కడే ఉంటున్నాడు. ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులందరూ కూడా నారావారిపల్లిలోని చంద్రబాబు నాయుడు స్వగృహానికి చేరుకుంటున్నారు. అయితే మధ్యాహ్నం 2 గంటల లోపల ఈ అంత్యక్రియలు పూర్తి అవుతాయని చెప్పేసి సమాచారం అయితే అంటుందో. మనకు మరి కొంతమంది ఉన్నారు. అలా చెప్పండి, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? మా పేరు సుజయ్ నాయుడు. నాగేష్ నేను హాస్పిటల్గా మా బ్యాటరీ అందరికీ అన్ని పనులు తెచ్చుకుంటారు. మీ సొంత ఊరు నుంచి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కూడా ఎన్నికయ్యారు. ఆ తర్వాత తమ్ముడు కూడా అదే స్థాయిలో చంద్రగిరి నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి పనులు కూడా చేశారని చెప్పేసి అంటే ఇక ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఎంతవరకు వాటర్ ట్యాంక్
నెంబర్ 1 స్థాయికి ఒక రామూర్తి నాయుడు అదే మరికొంతమంది కూడా కొంతమంది ఎంపీ నాయకులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు అడిగి మరిన్ని విషయాలు అలా చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ విధంగా రామూర్తి నాయుడు మరణవార్త ఎప్పుడు నుంచి వచ్చింది మీకు అదే విధంగా రామూర్తి నాయుడు కావచ్చు, అదే విధంగా చంద్రబాబు నాయుడు కుటుంబానికి మీకు ఎటువంటి సంబంధం? నేను తిరుపతిలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అండి. రామూర్తి నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, వంటి నాయుడు గారు ప్రజలకు ఎప్పుడు నిత్యంగా అందుబాటులో ఉండేవాడు. ప్రతి కార్యకర్తకి కార్యకర్త ఎలా ఉండాలి అని నేర్పించాలి. అతని ద్వారా రాజకీయాల్లో చాలా మంది కూడా ఎంతో అప్పుడు రామూర్తి నాయుడు గారు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాడు. చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన తర్వాత నిత్యం ఎప్పుడు ప్రజల్లోనే ఉండేవాడు. జిల్లాలో అతను జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనే రామూర్తి నాయుడు గారు అయితే ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ఆయన లేని లోటు చాలా బాధాకరంగా ఉంది. నిన్న మాకు మధ్యాహ్నం తెలిసింది రామూర్తి నాయుడు గారు ఈ రకాల తర్వాత బాధపడ్డాము. ఆయన లేని లోటు తెలుగుదేశం పార్టీ చాలా బాధాకరంగా ఉంది. అతనికి తన కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు ఆశిస్తూ ఆ ఆత్మశాంతి ప్రసాదించారు. ఒకటే చెప్పండి అంటే చాలా రోజుల నుంచి రామూర్తి నాయుడు చాలా విమర్శలు వచ్చాయి. అంటే చంద్రబాబు నాయుడు రాముడు లాంటి అని చెప్పి కూడా రామూర్తి నాయుడు కొడుకు ఎవరైతే ఉన్నారో రోహిత్ మాట్లాడుతూ కూడా అంటే రామలక్ష్మి చెప్పడం జరిగింది. అంటే బయట ఎందుకు విమర్శలు చెప్తుంది? వాళ్ళు చెప్పుకుంటా ఉంటారండి, అవన్నీ చెప్పుకుంటారు. రామూర్తి నాయుడు గారికి చాలా రోజులుగా ఆరోగ్యం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా కేర్ తీసుకునేవాళ్ళు. దానికి అతని కొందరిని నియమించి ఆరోగ్యం అతని ఎప్పటికప్పుడు చూస్తూ ఉండేవాడే. వాళ్ళ బిడ్డల విషయంలో కూడా ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గరుండి అన్ని కూడా చూసుకునేవాడు. అతను ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు. వీళ్ళు చెప్పే మాటలన్నీ కూడా ఇవన్నీ కావాలనే రాజకీయ కోర్టు చెప్తున్న రామూర్తి నాయుడు అంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టం. అతని ఆరోగ్య పరిస్థితి ఎప్పుడు అతను పరీక్షిస్తూనే ఉంది. మరికొంతమంది కూడా ఉన్నారు, కొంతమంది అందరికీ మరిన్ని విషయాలు చెప్తున్నారు. అలా చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చంద్రబాబు నాయుడు కుటుంబానికి అదేవిధంగా రామూర్తి నాయుడు కుటుంబానికి మీకు ఉన్న సంబంధం ఏంటి? అసలు ఈ విధంగా చాలా మంది ఇక్కడికి పార్థివ దేహాన్ని సరికారు ఇచ్చిందని మీరు ఎక్కడి నుంచి? నా పేరు మస్తాన్ నాయుడు అండి. తిరుపతిలో సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీ. రామూర్తి నాయుడికి నాకు 30 సంవత్సరాల అనుబంధం ఉంది. ప్రజాస్వామ్య ఉద్యమం ఆనాడు ప్రజాస్వామ్యానికి అన్యాయం జరిగినప్పుడు నేను ఉద్యమం మేమంతా పార్టిసిపేట్ చేసి తెలుగుదేశం ప్రజాస్వామ్య పునరుద్ధరించడంలో ప్రధాన పాత్ర ఆనాడు ఆయనతో పాటు కల్పించడం జరిగింది. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత వరదనగర్లో కాపురం ఉండేవాడు. నిత్యం ఆయనతో ఉండేవాళ్ళు. నిరంతరం జనాలు ప్రతి నాయకుడు జనాల సమస్యలు పరిష్కరించడం ముందుండే నాయకుడు కాబట్టి ఆయన లోటు చంద్రగిరి నియోజకవర్గం తీర్చలేదని తెలియజేస్తున్నాను. మరి కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అమ్మ చూసారా, మీరు లోపలికి వెళ్ళి ఉన్నారు అంటే రామూర్తి నాయుడు పార్థివ దేహాన్ని మీరు చూసారా అమ్మాయి? మీది ఏ ఊరు అసలు? రామూర్తి నాయుడుకు ఉన్న ఈ ఊరుకున్న సంబంధం ఏంటమ్మా? అందరూ ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు కంటే కూడా ఎక్కువ మంది ఆ రామూర్తి నాయుడు గురించి చెప్తున్నారు. ఏంటమ్మా? అదే మరికొంతమంది కూడా స్థానికులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. అలా చెప్పున్నా ఇప్పుడు మండలం గానేపేట జయరామ్ రెడ్డి రామూర్తి నాయుడు అనేది ఒక పెద్ద రింగ్ లీడరు. ఒక తూరి మాట్లాడే వ్యక్తి. మనం చూడకుండా కూడా కనబడితే పేరు పెట్టి పిలిచేంత వ్యక్తి రామూర్తి నాయుడు. అటువంటి లీడర్ మాకు దొరకలేడు. దాన్ని మేము బట్టి చేసుకోలేము ఆయన పదాన్ని. ఇది మొత్తం మీద చూసుకుంటే మొత్తం స్థాయిలో అంటే అభిమానులతో కిక్కిరిసిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కడసారి అంటే రామూర్తి నాయుడు పార్థివ దేహాన్ని చూసేందుకు ఇట చంద్రగిరి మండలం పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకుందని చెప్పుకోవచ్చు. అయితే చంద్రబాబు నాయుడు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అంత్యక్రియలు ప్రారంభమవుతాయి. దాని అనంతరం రెండు గంటలకల్లా ఈ అంత్యక్రియలు కార్యక్రమం పూర్తవుతుంది. అయితే చంద్రబాబు నాయుడుతో పాటు పూర్తి స్థాయిలో ఇప్పటికే రాజకీయ నాయకులందరూ కూడా ఇక్కడికి ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఏదేమైనప్పటికీ రామూర్తి నాయుడు కలసాలు చూసేందుకు భారీ ఎత్తున ఇక్కడికి అభిమానులు అయితే చేరుకుంటున్నారు. 2 గంటలకంతా కార్యక్రమం ఈ అంత్యక్రియల కార్యక్రమం గురించి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్.